హెల్త్ పాలసీకి వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పోరుబాటు చేపట్టింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో కేటీఆర్ బృందం పర్యటిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. నేను మళ్లీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి, 2 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా, అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు? మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. నేను హెచ్చరించడం లేదు, అప్రమత్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు. దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. ఇటు పరిశ్రమ పోతుంది, అటు భూమి కూడా పోతుంది. ఎటు కాకుండా మీరు పోతారు. ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ భూ కుంభకోణాన్ని దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేది మా కార్మిక సంఘాల నాయకులతో కూడా నా ప్రార్థన. ఇది నా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు, బీఆర్ఎస్ సొత్తు కాదు, కాంగ్రెస్ సొత్తు కాదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము. మీకు ఇండ్లు కట్టడానికి, మీ పిల్లలకి స్కూళ్లు కట్టడానికి, మీ కుటుంబాల కోసం పార్కులు కట్టడానికి, లేదా ప్రజల అవసరాలకు వినియోగించే హాస్పిటల్ కట్టడానికి, వాటికి వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే చూస్తా ఊరుకోవడం అనేది భవిష్యత్ తరాలు కూడా క్షమించరాని నేరం అవుతుంది. దయచేసి మీరు కూడా కలిసి రావాలి ఈ పోరాటంలో అని చెప్పి ఇక్కడ ఉన్న మా కార్మిక అన్యులకు కూడా నేను తెలియజేస్తూ, ఇదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా పార్టీ కూడా రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. అఖిలపక్ష మీటింగ్లు కూడా ఆర్గనైజ్ చేస్తాము. దానిలో కూడా అందరూ కూడా పాల్గొని వారి మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ ప్రాంతంలో ఇంకా పారిశ్రామిక వాడలో కూడా పోయి ఇంకొంతమందిని కలుస్తాము. ఇతర వాడల్లో కూడా ఇవాళ మా బృందాలు తిరుగుతున్నాయి. వాటికి దయచేసి మరి మా ఉద్దేశం ఏంది ఈరోజు మీటింగ్ అంటే, ఇక్కడ రావడానికి ధర నిర్ధారణ జరగాలి, నిజ నిర్ధారణ జరగాలి. ధర నిర్ధారణ అంటే ఏంటి? ప్రభుత్వం అంటుంది ఇక్కడ 4000 గజం ఉంది అందుకే ఇచ్చేస్తామంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడికి వస్తే తెలిసింది 1,00,000 ఉందా, 1,50,000 ఉందా? ఇక్కడ 1,00,000 పైనే ఉంది తప్ప 1,00,000కు తక్కువ లేదు గజం. అంటే ఎకరం 50 కోట్లకు తక్కువ లేదు. మరి ప్రభుత్వం ఎకరం ₹1 కోటి ఇస్తా అంటున్నది. ఇది న్యాయమా? ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతాం. తీసుకొచ్చింది దాని ప్రకారం మేము ఇస్తాం, ఇది కూడా మేము ఇస్తాం.